పాలన జయవే అమృతవల్లి పరమ కళ్యాణివని పాదపడి వెడితినమా పరమ కళ్యాణివని పాదపడి వెడితినమా శ్రీ బాల త్రిపుర సుందరి ఓ అమ్మ పచ్చతీర్థ పరమేశ్వరి పార్వతి శివ శంకరి ఓ అమ్మ పద్మావతి ద్రౌపదివే పార్వతి శివ శంకరి పాలించవే అమృతవల్లి పాలన జయవే అమృతవల్లి పాలించవే అమృతవల్లి పాలన జయవే అమృతవల్లి పరమ కళ్యాణివని పాదపడి వెడితినమా పరమ కళ్యాణివని పాదపడి వెడితినమా కామాక్షి దేవివే ఓ అమ్మ కాశీ విశాలాక్షివే. ధైర్యం ఇస్తూ చేసే పనులు ఉన్నాయి. అరుణ్ కుమార్ గారు, జయదేవ్ గారు, రామచంద్రనాయుడు గారు, అట్లాగే వారి అమ్మాయి తాను హాస్పిటల్ చూశారండి. అద్భుతం అద్భుతం అద్భుతం. వారు చూడటం కనీసం నాకు అవకాశం వచ్చింది, దానికోసం ఇక్కడికి వచ్చాను. స్టోరీ ఏమన్నా ఇస్తారా? దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా స్టోరీ రెడీ చేశారా? మా హీరో తరఫున మేమే రికార్డ్ చేస్తున్నాం. ఏవో కథలు రాసుకుంటూ ఉంటామండి మా పని. ఇప్పుడు వేళ వచ్చిన పని ఏంటంటే వారి తాలూకు జీవిత కథ ఇచ్చారండి జయదేవ్ గారు చదవమని చెప్పి. సుమారు 900 పేజీల పైన పుస్తకం అది. దాంట్లో ఉన్న చిత్రం ఏంటంటే ఎక్కడ ఓపెన్ చేసినా సరే ముందు తెలియక్కర్లేదు, అక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో వారి జీవిత అంతా చెప్పారండి. ఇంత కూడా కల్మషం కానీ అబద్ధం కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేవండి. ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్పారు. ఎంత బాగుందో వాడి క్యారెక్టర్. దాంట్లో ఏదో రకం వెబ్ సిరీస్ కానీ ఇంకో రకం కానీ వారి జీవితం ప్రజలకు తెలియని అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. చాలా తక్కువ అవకాశాలు వస్తాయండి. ఒక మంచి తండ్రికి కూతురుగా, మంచి భర్తగా భార్యగా, మంచి పిల్లలకి తల్లిగా, ప్రజలందరికీ తల్లో 4 పిల్లలు మంచింది ఒక నాయకురాలుగా తన జీవితం చూడండి. ఎంతోమంది ఆడవాళ్ళకి స్ఫూర్తిదాయకం అవుతుందన్న నమ్మకం అండి. భగవత దైవతాన్ని అలా తెరకెక్కితే ఎంతో కొంతమంది, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది చూసి ఇన్స్పైర్ వాటి బాగుపడతారు అనిపిస్తుంది. ఆ ప్రయత్నం చేయడానికి చేస్తాను. అదే కథ మొత్తం వారి జీవితం కథ.